ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీ తన బ్లాగ్లో పంచుకున్నారు. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారన్న మోదీ మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అంత సులువు కాదని మోదీ పేర్కొన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని, ఆ గంగా, యమున, సరస్వతి మాత్రను ప్రార్థిస్తున్నా అంటూ బ్లాగ్లో రాసుకొచ్చారు ప్రధాని మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళా విశేషాలను ప్రధాని నరేంద్ర మోదీ తన బ్లాగ్లో పంచుకున్నారు. భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనంగా నిలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారన్న మోదీ మహాకుంభమేళాను విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం అంత సులువు కాదని మోదీ పేర్కొన్నారు. ఏర్పాట్ల విషయంలో భక్తులెవరైనా అసౌకర్యానికి గురైతే క్షమించాలని కోరారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని, ఆ గంగా, యమున, సరస్వతి మాత్రను ప్రార్థిస్తున్నా అంటూ బ్లాగ్లో రాసుకొచ్చారు ప్రధాని మోదీ.